కృష్ణా జిల్లా పెనమనూరులోని తాజా అభివృద్ధి పనులను మంత్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెనమనూరులో సుమారు 16 కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం 60 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఏప్రిల్ నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రోడ్లను సరైన రీతిలో రిపేర్ చేయలేదని, రాష్ట్రంలో 27,000 కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని మంత్రి తెలిపారు. అలాగే ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి 60 కోట్ల రూపాయలు కేటాయించామని, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి దగ్గర బ్రిడ్జ్ నిర్మాణానికి 40 కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సీసీ, బీటీ రోడ్డు వేసే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. దాదాపుగా 60 కోట్ల పైన విద్యుత్ కలిపి నిధులు మంజూరు చేశాము. వాటన్నిటిని కూడా పరిశీలించి ఈ యొక్క మార్చి ఎండింగ్ కంటే కూడా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించాము. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా గురైనటువంటి రోడ్లన్నీ కూడా చాలా రోడ్ల వరకు కూడా నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు సోదరుడు బోడే ప్రసాద్ గారు కూడా మా దృష్టికి తీసుకురావడము, ఖచ్చితంగా కూడా ప్రజలందరూ నమ్మి మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది, పని చేయాల్సిన బాధ్యతను చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు ఆ కంప్లీట్గా రోడ్ అన్నిటి కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెండింగ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని ప్రకారం మిగతా కూడా వర్క్ తొందరలోనే శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తాను. పెనమలూరు నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలో ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా 60 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది ఒక్క పెనమలూరు నియోజకవర్గం మాత్రమే. ఇక్కడ పోరంకి నుంచి తాడిగడప కనెక్టింగ్ రోడ్డుకి, ఎల్వి ప్రసాద్ కట్టకి, బ్రిడ్జికి సుమారుగా 40 కోట్ల రూపాయలు టెండర్లు పిలవటం జరిగింది. ఇవి కాకుండా ఎప్పటి నుంచో మద్దూరు నుంచి ఉప్పులూరు దాకా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అంతా కూడా చాలా